పూర్వం చైనా దక్షిణ సముద్ర తీరాన స్వతీవు ఓడరేవు దగ్గర గ్యాన్హాంగ్ హయాంగ్ అనే ఇద్దరు చైనా వర్తకులు ఉండేవారు. వారు చిన్ననాటి నుంచి స్నేహితులు. చిన్న చిన్న వస్తువులమ్ముతూ జీవనం గడిపేవారు. మిత్రమా, ఇక నుండి మనం ఈ సముద్ర వ్యాపారాన్ని ఇంకా విస్తరించాలి. అందుకే మనం ఇక్కడి నుండి ఇంకా దూరం వెళ్లి వ్యాపారం చేద్దాం. అలాగే మిత్రమా, కానీ అధిక లాభాల కోసం ఆరాటపడితే మొత్తానికే మోసం రావచ్చు. కొంచెం జాగ్రత్త మిత్రమా అని వాళ్లు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తారు. అయితే ఒకరోజు భయంకరమైన పెనుగాలి, తుఫాను వచ్చి ఆ ఓడ ఉన్న రేవు పూర్తిగా ధ్వంసమవుతుంది. ఇక తుఫాను వల్ల ఓడరేవు చుట్టుపక్కల ఉన్న ఇళ్లు కూడా కూలిపోతాయి. గ్యాన్హాంగ్ హయాంగ్లు కూడా చాలా నష్టపోతారు. అయ్యో, మనమనుకున్నది ఒకటి, జరిగిందొకటి గ్యాన్. ఈ తుఫాను కూడా చాలా భయంకరంగా ఉంది. ఇలాంటి తుఫాను నేను ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు. అవును హయాంగ్, కానీ ఈ సమయంలో మనం నిరాశపడకూడదు. మనం దీన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మనకున్నదంతా పోయినా మన కష్టం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. దాని ముందు ఎలాంటి అపజయమైనా ఎంతో కాలం నిలబడదు. మళ్లీ కష్టపడి తిరిగి మనం మునుపటి స్థానానికి చేరుకుందాం. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఇప్పుడు మన వ్యాపారం కూడా పూర్తిగా నాశనమైంది. మనం ఇప్పుడు ఏం చేసినా మళ్లీ మొదట్నుంచి మొదలు పెట్టాల్సిందే. కానీ ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదు కదా. మరిప్పుడు మనం ఎలా బతుకుతాం మిత్రమా? అన్నీ పోయినా సరే ఇంకా మనకి ఒక అవకాశం మిగిలే ఉంది హయాంగ్. మనం ఇక నుండి ఇక్కడ ఉండద్దు. వెంటనే బయలుదేరి థాయిలాండ్ వెళ్ళిపోదాం. అక్కడ ఒక కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం. మనం కష్టపడి కొంత డబ్బు సంపాదించి అక్కడ ప్రయత్నిద్దాం. ఏంటి, థాయిలాండా? అది మనకు చాలా దూరంలో ఉంది కదా. పైగా అక్కడ మనకెవ్వరూ తెలీదు. ఇక చేతిలో డబ్బులు లేకుండా అంత దూరం వెళ్ళి ఏం చేద్దాం మిత్రమా? అలా అధైర్యపడుకో హ్యాంగ్. మనలో నమ్మకం ఉంటే ఏదైనా చేయొచ్చు. మనం కష్టపడితే ఎక్కడైనా విజయం సాధించొచ్చు. ముందు అక్కడికి వెళ్లడానికి కావలసిన డబ్బు ఏర్పాటు చేసుకుందాం. ఆ డబ్బుతో అక్కడికి వెళ్లి మనం ధైర్యంగా పట్టుదలతో కష్టపడితే అనుకున్నది సాధించొచ్చు. అలా వాళ్లు థాయిలాండ్ వెళ్లి వ్యాపారం చెయ్యాలని వారం రోజులు చాలా కష్టపడి దారి ఖర్చులకు సరిపడే కొంత డబ్బు సంపాదిస్తారు. ఒకరోజు వాళ్లు థాయిలాండ్కు ప్రయాణమవుతారు. వాళ్ల దగ్గర కొంచెం డబ్బు, వేసుకున్న దుస్తులు తప్ప ఇంకేమీ లేవు. అలా కొన్ని రోజులు ఓడలో ప్రయాణించి థాయిలాండ్ తీరం చేరుకుంటారు. అక్కడ్నుంచి బ్యాంకాక్ చేరుకుని ఇలా అనుకుంటారు, హయాంగ్, ఈ నగరం చాలా పెద్దది. ఇక్కడ మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అవును గ్యాన్, మనం ఇక్కడ మార్కెట్లో చిన్న చిన్న వస్తువులు అమ్ముకోవచ్చు. కానీ మనకు ఖచ్చితంగా ఓపిక, పట్టుదల అవసరం. అంతేకాదు మిత్రమా, మనం మన జీవన విధానం మార్చుకోవాలి. ఇంతకుముందు ఆ విలాసాలకు పోకుండా ఖర్చు తగ్గించుకుని పొదుపు ఎక్కువ చేయాలి. సరే మిత్రమా, మనం 50 చాంగులు సంపాదించే వరకు సాదా జీవితం గడపాలి. ఖరీదైన వస్తువులు తినడం మానేద్దాం. మనం బాగా కష్టపడదాం. అయితే మనం ఇద్దరం ఒకే చోట ఉంటే మనకు మనమే పోటీదారులం అవుతాం. అందుకని నువ్వు ఈ నగరానికి ఉత్తరం దిక్కు వెళ్ళు, నేను దక్షిణం దిక్కు వెళ్ళి విడివిడిగా మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం. ఏమంటావు? అని వాళ్లు ఒకరు బ్యాంకాకు ఉత్తర దిశకు, మరొకరు దక్షిణ దిశకు వెళ్లాలని అనుకుంటారు. తమ వీలును బట్టి వివిధ వస్తువులతో వ్యాపారం చేయాలని, తక్కువ డబ్బు ఖర్చు పెట్టాలని, వ్యాపారంలో అన్ని మెళకువలు ప్రదర్శించి 50 చాంగులు సంపాదించిన తరువాతని తిరిగి వారు ఒకరినొకరు కలుసుకోవాలని ఒప్పందం చేసుకుంటారు. గ్యాన్, మనం ఈ ఒప్పందం పక్కాగా పాటించాలి. ఇప్పటివరకు మన జీవితంలో నేర్చుకున్న మెళకువలని మనం ఇప్పుడు మన వ్యాపారంలో చూపించాలి. అవునవును, మన దారి విడిపోకుండా మన లక్ష్యాన్ని చేరుకోవాలి. ప్రతిరోజు కష్టపడి పనిచేద్దాం. వ్యాపారం ఎక్కడైనా చేయొచ్చు, కానీ మనకు క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఇక నుండి మనం తక్కువ ఖర్చుతో గడపడమే మన లక్ష్యంగా పనిచేయాలి. అవును హయాంగ్, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదా చేయడం ముఖ్యం. మనం సంతోషంగా ఉండాలి, కానీ విలాసాలకు పోకూడదు. ఇక నుండి మన సంపాదనలో ప్రతి పైసా విలువైనది. దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే మనం అద్భుతాలు సృష్టించొచ్చు. అలా వారు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని తమ తమ దిశలకు వ్యాపారం నిమిత్తం పయనమవుతారు. రోజూ అతి సాధారణ ఆహారం తిని జీవిస్తారు. ఎప్పుడూ రుచికరమైన వస్తువులపై కన్నెత్తి కూడా చూడరు. ఒకవేళ ఎప్పుడైనా తినాలి అనిపించినా, లేదు లేదు, ఇప్పుడు నేను సంపాదించిన డబ్బుతో ఎట్టి పరిస్థితుల్లోనూ విలాసాలకు పోకూడదు. చూడటానికి ఆహారాలన్నీ రుచికరంగానే ఉంటాయి, కానీ ఈరోజు నేను సాధారణ ఆహారం తిని కూడా బ్రతకచ్చు. అలా కాదు అని ఖరీదైన ఆహారం తింటే రేపు నేను అనుకున్న లక్ష్యాన్ని చేరలేను.
అని తాను చేసిన ఒప్పందానికి కట్టుబడి ఉంటాడు గ్యాన్. ఇక తన వ్యాపార విషయంలో ఇతరులతో నమ్మకంగా కలుపుగోలుగా ఉండటం, అలాగే అతను అతి సాధారణంగా బతకడం చూసిన అక్కడి వారంతా గ్యాన్ను ఇష్టపడటం మొదలుపెడతారు. దాంతో అతని వ్యాపారం అతి త్వరలోనే వృద్ధి చెందుతుంది. మొత్తానికి నేను ఈ ప్రాంతంలో నా కష్టంతో మంచి పేరుతో పాటు డబ్బు కూడా సంపాదించగలిగాను. నేననుకున్నట్టు అతి త్వరలోనే 50 చాంగ్లే సంపాదించాను. అయినా నేను విలాసాలకు పోకూడదు. నేను మరో 50 చాంగ్లే సంపాదించి ఒక మంచి ఇల్లు కట్టుకుని పెళ్లి చేసుకుంటాను. అంతవరకు ఇలాగే పొదుపుగా నా జీవితాన్ని గడిపేస్తే సరిపోతుంది అని నిశ్చయించుకుని అప్పుడు కూడా గ్యాన్ అతి సాధారణ జీవితమే గడుపుతాడు. అతనలా 100 చాంగులు సంపాదించిన తర్వాత తన వ్యాపారానికి ఇంకేమీ ఆటంకం లేదని తన సంపాదనతో తృప్తిపడి మంచి ఇల్లు కట్టిస్తాడు. పెళ్లి కూడా చేసుకుంటాడు. తర్వాత మంచి ఖరీదైన ఆహారం తింటూ సంతోషంగా జీవిస్తాడు. ఇక మరోవైపు బ్యాంకాక్కు రెండో వైపుగా బయలుదేరిన హయాంగ్ కూడా ఏదో వ్యాపారం ప్రారంభిస్తాడు. ఏంటి, నేను ఇక్కడికి వచ్చి ఇంతకాలమైంది, కానీ నా కష్టానికి సరిపడా డబ్బునైతే సంపాదిస్తున్నాను, కానీ ఆ డబ్బును అస్సలు పొదుపు చేయలేకపోతున్నాను. నేను నా మిత్రుడికిచ్చిన మాట ప్రకారం రోజూ సాధారణ ఆహారం తింటూనే ఇంతకాలం బ్రతికాను. కానీ రోజూ ఒకే రకపు ఆహారం తిని నాకు చాలా విసుగ్గా ఉంది. ఈ ఆహారంలో ఎటువంటి రుచిగాని శక్తిగాని లేదు. దానివల్ల నేను రోజురోజుకి బలహీనమైపోతున్నాను అని రోజూ అతి సాధారణ ఆహారం తినడానికి ఇబ్బంది పడుతూ ఇక ఆ భోజనం తినలేక రోజూ తన స్నేహితుణ్ణి గుర్తు చేసుకునేవాడు హయాంగ్. బహుశా అక్కడ నా స్నేహితుడు గ్యాన్ నాకంటే మంచి భోజనమే తింటున్నాడేమో. అతను కేవలం నేను డబ్బు పొదుపు చేయడానికి నాకోసమే ఈ విధమైన నియమం పెట్టి ఉంటాడు. లేకపోతే ఇంతకాలం ఇలా రుచిలేని ఒకే రకపు ఆహారం తినడం ఎవరి వల్ల సాధ్యం కాదు. మా ఒప్పందం ప్రకారం డబ్బు కూడబెట్టవలసిందే, కాని రోజూ నేను సాధారణమైన తిండి కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నానో అంతే డబ్బుకు ఏదైనా బాతుమాంసం దొరికితే దాన్ని తినడంలో తప్పే ఉంది అని సమర్థించుకుంటాడు హయాంగ్. అలా ఒకరోజు అతనికి తక్కువ ధరలో ఒక బాతు దొరుకుతుంది. ఆ బాతు ఏదో జబ్బుతో చనిపోయింది. అందుచేత హయాంగ్ దాన్ని కొని తింటాడు. చాలా రోజుల తర్వాత బాతుమాంసం తిన్నందువల్ల అతనికి కుళ్ళిన బాతుమాంసం కూడా రుచిగానే అనిపిస్తుంది. అబ్బా, ఎంతకాలమైంది ఇలా కడుపు నిండా తిని. ఇంతకాలం ఈ రుచిని కదా నేను ఆ డబ్బు పొదుపు చేయడం కోసం వదిలిపెట్టింది. అయినా ఇంత కష్టపడేది దేనికోసం? మంచి ఆహారం కోసమే కదా. మరి అలాంటి ఆహారం తక్కువ ధరలోనే దొరుకుతున్నప్పుడు ఇంకా సాధారణ ఆహారం తినవలసిన అవసరమేముంది అని మర్నాడు కూడా అక్కడే ఇంకొక చనిపోయిన బాతును కొంటాడు. కాని ఆ రోజెందుకో ఆ మాంసం అతనికి రుచిగా అనిపించదు. దాంతో మూడవ రోజు అతను బతికే ఉన్న ఒక మంచి బాతును కొని తింటాడు. దాని మాంసం అతనికి చాలా రుచిగా ఉంటుంది. ఇన్నాళ్ళు డబ్బు పొదుపు చేసే ఆలోచనలో ఉండి ఆ చనిపోయిన బాతు ఆహారమే రుచికరమైంది అనుకున్నాను. కాని అసలు ఈ బ్రతికి ఉన్న బాతుమాంసం ఇంకా రుచిగా ఉంది. ఇక నుండి నేను కొంచెం ఖరీదెక్కువైనా ఇలాంటి ఆహారాన్ని తింటాను అని ఆ రోజు నుండి అతను రోజుకో బాతు, కోడి ఇంకా రకరకాల జంతువుల మాంసం తినడం అలవాటు చేసుకుంటాడు. అలా కడుపు నిండా మంచి ఆహారం పడేసరికి అతనికి నిద్ర కూడా ఎక్కువ వచ్చేది. త్వరలోనే అతను పని మానేసి సోమరిగా తయారవుతాడు. ఏంటో, రోజూ ఈ ఖరీదైన ఆహారం తింటున్నప్పటి నుండి నాకసలు ఏ పని చెయ్యాలి అనిపించటం లేదు. పైగా నేను సంపాదించిన డబ్బంతా నా విలాసాలకే ఖర్చయిపోయింది. ఇంతకాలం నేను సంపాదించిన దానిలో పైసా కూడా మిగిల్చుకోలేదు. ఇక నేనిక్కడ ఉండి లాభం లేదు. వెంటనే వెళ్లి నా మిత్రుణ్ణి కలుస్తాను అని వెంటనే అతను అక్కడ్నుండి బయల్దేరి తన మిత్రుడు గ్యాన్ హాంగ్ వద్దకు చేరుకుంటాడు. చాలా కాలం తర్వాత ఆ మిత్రుణ్ణి చూసిన గ్యాన్ ఇలా అంటాడు. ఆ మిత్రమా, వచ్చావా? మన ఒప్పందం ప్రకారం తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ పొదుపు చేసి ఇదిగో నేను ఇలా స్థిరపడ్డాను. ఇక నీ సంగతేంటి? గ్యాన్, నేను మన ఒప్పందాన్ని అమలుపరచడంలో విఫలమయ్యాను. నేను సంపాదించిన డబ్బంతా ఖర్చయిపోయింది. నేను నీకిచ్చిన మాట తప్పాను. నన్ను క్షమించు మిత్రమా. పర్వాలేదు హయాంగ్, డబ్బు మళ్ళీ సంపాదించొచ్చు. ఇక నుండి నువ్వు నా దగ్గరే ఉండు. నేను నీకు కావలసిన ఆహారం పెడతాను. కాని సాధారణ ఆహారం మాత్రమే సుమా. నువ్వు ఇక్కడే ఉండి మళ్ళీ డబ్బు సంపాదించడానికి ప్రయత్నించు. డబ్బు సంపాదించిన తర్వాత మళ్ళీ ఖరీదైన ఆహారం తినొచ్చు. ఇంత జరిగినా నువ్వు నన్ను ఇంకా నమ్మినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మిత్రమా అని చెప్పి ఆ రోజు నుండి అక్కడే ఉండడం మొదలు పెడతాడు హయాంగ్. ఇక రోజూ అతనికి అన్నం, ఊరగాయ, ఉప్పు, సముద్రపు చేపలు పెట్టేవాడు గ్యాన్ హాంగ్. అయితే కొద్ది రోజుల తర్వాత అతనికి అవి తినడం విసుగనిపించి,
మిత్రమా, నాకు రోజూ ఈ సాదాసీదా ఆహారం తినడం చాలా విసుగ్గా ఉంది. నువ్వు అనుమతిస్తే నాకు వీటితో పాటు కొన్ని చింతాకులు కూడా కావాలి. సరే, చింతాకులే కదా. ఇదిగో, ఈ చిన్న చింత మొక్కను తీసుకో. రోజూ దీని ఆకులు తిను. ఆపై నీకు మంచి భోజనం కూడా ఏర్పాటు చేస్తాను. సరే అయితే, దీని ఆకులను నేను రోజూ బియ్యంతో పాటు ఉడికించి తింటాను. దానివల్ల ఈ రోజూ తినే సాధారణ ఆహారం నుండి కొంచెం ఉపశమనం లభించినట్టుగా ఉంటుంది అంటాడు హయాంగ్. ఇక ఆ రోజు నుండి హయాంగ్ ఆ మొక్క ఆకులు తుంచి బియ్యంతో పాటు ఉడికించి తినేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఆ మొక్క ఆకులన్నీ అయిపోయి 3 మాత్రం మిగులుతుంది. తర్వాత అది కూడా ఎండిపోతుంది. దాంతో హయాంగ్ స్నేహితుని దగ్గరకు మళ్ళీ వెళ్ళి, మిత్రమా, నువ్విచ్చిన ఆ చింత మొక్క ఆకులు అన్నీ అయిపోయాయి. ఆ మొక్క కూడా ఎండిపోయింది. నాకు తినడానికి ఇంకేమైనా కావాలి అని అంటాడు హయాంగ్. అయితే గ్యాన్ మాత్రం తన స్నేహితుణ్ణి ఏమీ అనకుండా ఒక చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు. మరేం పర్వాలేదు మిత్రమా, నేను నీకోసం వేరే ఏర్పాటు చేస్తాను. రేపు నాకు గుర్తు చేయి అని చెప్పి మరుసటి రోజు హయాంగ్ని తన తోటలోకి తీసుకువెళ్లిన గ్యాన్ అక్కడ ఉన్న ఒక పెద్ద చింత చెట్టును అతనికి చూపించి ఇలా అంటాడు. ఇదిగో చూడు, ఈ చింత చెట్టు చిగురు నీ ఆకలి మొత్తాన్ని తీరుస్తుంది. ఒకవేళ ఈ చెట్టు ఆకులు కూడా అయిపోయినప్పుడు నాతో చెప్పు. అప్పుడు నేను నీకు ఖరీదైన మాంసం, చేపలున్న ఒక మంచి భోజనం ఏర్పాటు చేస్తాను. కాని ఈ చెట్టు మొత్తం పూర్తయ్యే వరకు నువ్వు ఇదే తినాలి. అది గుర్తుపెట్టుకో. త్వరలోనే నాకు మంచి మాంసం ఉన్న భోజనం దొరుకుతుంది అంటే నువ్వు ఏం చెబితే అది తింటాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చింత చిగురు మొత్తం తినేసి నీ వద్దకు వస్తాను మిత్రమా అని అంటాడు హయాంగ్. అయితే త్వరగా ఈ చెట్టాకులన్నీ తినేస్తే తర్వాత అతనికి మంచి భోజనం లభిస్తుందని హయాంగ్ అనుకుంటాడు. అందువలన హయాంగ్ బియ్యంలో ఎక్కువ మోతాదు చింతాకులు వేసి ఉడికించి తింటూ ఉండేవాడు. కాని కొన్ని నెలల తర్వాత కూడా ఆ చెట్టు ఆకులు అయిపోవు. దాంతో అతనికి చాలా నిరాశ కలుగుతుంది. చివరకు ఒకనాడు హయాంగ్ తన మిత్రుని దగ్గరకు వెళ్లి, మిత్రమా, నేను రోజూ ఎక్కువ ఆకులే తింటున్నాను. అయినా ఆ చెట్టు ఆకులు తరగలేదు. నేను రోజూ ఆ చెట్టు నుండి ఎన్నెన్ని ఆకులు తుంచుతున్నానో అవన్నీ మరుసటి రోజుకు చిగురిస్తున్నాయి. నాకు చాలా విసుగ్గా ఉంది. ఏదైనా దారి చూపు మిత్రమా అని అనగానే తన మిత్రుని మాటలు విని గ్యాన్ నవ్వి ఇలా అంటాడు. అది అలానే జరుగుతుంది హయాంగ్. ఈ ప్రపంచ రీతే అంతా. ఇక నీ సంపాదన ఒక చిన్న చింతమొక్కంత ఉన్నప్పుడు నువ్వు దాన్ని వెంటనే ఖర్చు పెట్టేశావు. అందువల్ల అది వృద్ధి కాలేదు. చివరకు అది అంతరించిపోయింది. కాని నేను శ్రమ, పట్టుదలతో మొదటి చిన్న చింతమొక్కలా ప్రారంభమైన నా సంపాదనను ఖర్చు పెట్టకుండా అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చి ఇంత పెద్ద వృక్షంలా తయారు చేశాను. అందుకే ఇప్పుడు నేను ఎంత ఖర్చు పెట్టినా ఇదిగో ఈ చింత చెట్టు మీద ఆకుల మాదిరిగా మళ్లీ అది చిగురుస్తూనే ఉంటుంది తప్ప ఎక్కడా నా సంపాదన తరిగిపోదు. ఇది ఇంకా ఎంత ఖర్చు చేసినా పెరుగుతుంది కానీ తరగదు. ఎప్పటికీ అంతమవదు కూడా. నువ్వు ఈ నిజాన్ని గ్రహించాలని నేను నీకు ఈ చింత చెట్టు చిగురు తినమని చెప్పాను. ఇప్పటికైనా నీకు సంపాదన ఎలా కూడబెట్టాలో అర్థమైంది అనుకుంటున్నాను. అలా మిత్రుడు చెప్పిన మాటలు విన్న హయాంగుకు అప్పటికి కళ్ళు తెరుచుకుని దాంతో తాను చేసిన పనికి చాలా సిగ్గుపడతాడు. మిత్రమా, నేడు నువ్వు నాకు మంచి గుణపాఠం నేర్పావు. నేను ఈ పాఠాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను. నేను కూడా నీలాగే పనిచేస్తాను. నా సంపాదన పెద్ద చింత చెట్టు మాదిరిగా అయ్యేంతవరకు ఖర్చు తగ్గించుకుంటాను. అది వృద్ధైన తర్వాతే నేను మళ్ళీ నీకు నా ముఖం చూపిస్తాను. ఇక వస్తాను మిత్రమా అని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు హయాంగ్. అలా పొదుపుగా ఖర్చు పెడితేనే డబ్బు రెట్టింపవుతుందని, విలాసాలకు పోతే డబ్బు మన దగ్గర నిలకడగా ఉండదని, అందుకే మన సంపాదనను సరిగ్గా ఖర్చు చేస్తే అది చింత చెట్టులా వృద్ధి చెందుతుందని, అప్పుడు అది ఎల్లప్పుడూ మనతోనే ఉంటుందనే నిజాన్ని గ్రహించిన హయాంగ్ ఆ రోజు నుండి అది అమలు జరిపి అతి త్వరలోనే గ్యాన్లా ధనవంతుడవుతాడు.